బీహార్లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 22 ఏళ్ల అమన్ తివారీతో పాటు మరో ఇద్దరిని కూడా దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు. మొత్తం ఈ ఘటనకు పైన సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు అని డీజీపీ తెలిపారు. అయితే అతనిపైన గతంలో ఒక కేసు ఉన్నట్లు సమాచారం. మరి ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢచార సంస్థ అయినటువంటి సిఐఏకు ఒక ప్రతిపాదన పంపించి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరి ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరినట్లుగా సమాచారం. మరి ఈ సమాచారం అందిన వెంటనే నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతాపరమైనటువంటి ఆందోళనగా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం నెట్వర్క్ పైన దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ విధంగా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను గోప్యంగా ఉంచారు. అంటే ముగ్గురులో ఇద్దరు పేర్లు. తదుపరి విచారణలో వారి పేర్లు వెల్లడి చేస్తారు అని చెప్తున్నటువంటి. మరి సోదాల సమయంలో అమన్ గది ఒక ల్యాప్టాప్, ఆ అమన్ గదిని చూస్తే ఒక ల్యాప్టాప్తో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అక్కడ దొరికాయి. ఈ పరికరాలను వినియోగించుకొని సాంకేతికంగా వాటిని పరిశీలించి ముఖ్యమైన ఆధారాలు అందులో దొరుకుతాయి అనేటటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున గదిని కూడా సీల్ చేశారు. అమను ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2022లో అతను కోల్కతాలో విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడు. మరి ఆ సమయంలో అతను విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లుగా. అయితే కోల్కతా పోలీసులు అతన్ని సకాలంలో అరెస్ట్ చేశారు. అతను మైనర్ కావడం వలన కొన్ని తీవ్రమైనటువంటి చర్యల నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అమన్ తివారీ కుటుంబం ఆర్థికంగా మధ్యతరగతికి చెందినటువంటిది. తన తండ్రి గణేష్ తివారీ ధార్మిక కర్మకాండలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఈయన స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్నాడు. పెద్దగా ఉన్నత చదువు అబ్బలేదు. కానీ అతను ఇంటర్నెట్లో చాలా చురుకుగా ఉంటాడు అన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు. మరి ఎక్కువ డబ్బు సంపాదించాలనేటటువంటి కోరికతో అతను ఈ కుట్ర పన్ని ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. మరి అతను ఒంటరిగా ఈ పని చేశాడా, లేదంటే పెద్ద నెట్వర్క్లో ఒక భాగమై ఉన్నాడా అన్నటువంటిది నిఘా సంస్థలు ప్రస్తుతం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి. మరి సైబర్ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అంతర్జాతీయ సంబంధాలపై కూడా విచారణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలకమైనటువంటి వివరాలు రానున్నాయి. ఈ విషయం మాత్రం చాలా దుర్ఘటన. ఇది అందరినీ కలిచివేసింది అని చెప్పాలి. నమస్తే.